తెలంగాణ క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయా? అధిష్టానం విస్తరణే కాదు, శాఖల మార్పులపై కూడా దృష్టి పెట్టిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. మంత్రుల శాఖలను పనితీరును బేరీజు వేసుకుని మంత్రివర్గ ప్రక్షాళన దిశగా అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ క్యాబినెట్ విస్తరణలో ఏం ప్రక్షాళన జరగనుంది? ఎవరికైనా ఉద్వాసనలు ఉంటాయా? ఎంతమందికి శాఖలు మారుతాయి? ఇటువంటి విషయాలు సర్వత్రా ఆసక్తిగా మారింది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ విషయంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ఢిల్లీ వెళ్లిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అనేక రకాల చర్చలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 6 బెర్తుల విషయంలో మొదటగా ఎన్నికల సమయంలో అధిష్టానం హామీ ఇచ్చిన వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించారట. అందులో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్లకు అలాగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు వాకిట శ్రీహరి ముదిరాజులను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక మిగతా 3 బెర్తల్లో ఒకటి ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు. రెండో బీసీ మంత్రి కోసం రకరకాల సమీకరణాలు ఆలోచిస్తున్నారు. తెలంగాణలో బలమైన సామాజిక వర్గమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే బాగుంటుందనేది ఈ అంశంపై చాలాసేపు చర్చించినట్లు సమాచారం. ఒకవేళ ఇదే ప్రామాణికమైతే ప్రస్తుతం ప్రభుత్వ వీపుగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గ నేత ఆది శ్రీనివాస్ మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి గొల్లకురుమ సామాజిక వర్గం మంత్రి లేని క్యాబినెట్ లేదు. దీంతో గొల్లకురుముల సామాజిక వర్గ నేత ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్న బీర్ల ఐలయ్యకు మంత్రివర్గంలో చోటు దక్కనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉండగా తాజాగా రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్లో బెర్త్ ఖరారు కానుంది. దీంతో ఒక జిల్లా నుంచి 3 రెడ్లు మంత్రులుగా ఉండే సామాజిక కోణంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలకు వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బీర్ల ఐలయ్యను మంత్రిగా తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ ఈ ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి, ఒకరిని చీఫ్ విప్గా నియమించే అవకాశం కనిపిస్తుంది. దీని ద్వారా నల్గొండ జిల్లాలో కేవలం రెడ్లకే అగ్రస్థానం అనే విమర్శకు చెక్ పెట్టడంతో పాటు యాదవ, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని హస్తం పెద్దలు ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం ద్వారా తెలుస్తుంది. ఇక మిగిలిన 2 బెర్తల విషయంలో కూడా అనేక సమీకరణాలు పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి మంత్రులుగా అవకాశం ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరికీ ఛాన్స్ లేకపోవడంతో అక్కడి నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలని కొందరు నేతలు పట్టుబడుతున్నారు. ఇక సుదర్శన్ రెడ్డి విషయంలో సీఎం కూడా చాలా పాజిటివ్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇప్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మైనార్టీ కోటాలో, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన అమీర్ అలీ ఖాన్కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇక ఎస్టీ కోటాలో సీనియర్ నాయకుడు బాలు నాయక్, విప్ రామచంద్రు నాయక్లో ఒకరికే అవకాశం దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రక్షాళన కూడా చేయాలని సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పనితీరు ఆధారంగా మంత్రుల శాఖలు కూడా మారే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న శాఖలతో పాటు ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలను కూడా ఇతరులకు కేటాయించే విషయంలో అధిష్టానం వద్ద చర్చ జరిగినట్లు తెలుస్తుంది. సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన వద్ద ఉన్న శాఖల్లో మార్పు చేయాలని కోరుతున్నట్లు సమాచారం. తన వద్ద ఉన్న ఇరిగేషన్ శాఖను మార్చి రెవెన్యూ శాఖ ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటికి సీఎం వద్ద ఉన్న అర్బన్ డెవలప్మెంట్ శాఖను ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇరిగేషన్ శాఖను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఇక మంత్రులుగా అవకాశం వస్తుందని భావిస్తున్న నేతలు సైతం ఏ శాఖలు తీసుకుంటే బాగుంటుందనే దానిపై తమ సన్నిహితుల వద్ద చర్చిస్తున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం తుది దశకు వచ్చినప్పటికీ వాటిని ప్రకటించే వరకు ప్రయత్నాలు చేయాలని ఆశావాహు నేతలు భావిస్తున్నారు. ఇక శాఖల ప్రక్షాళన కూడా ఉంటుందన్న చర్చ నేపథ్యంలో తమ శాఖల మార్పు కోసం సీఎం దగ్గర చర్చించాలని పలువురు మంత్రులు ఆలోచిస్తున్నారు. ఇక పూర్తిస్థాయి విస్తరణ జరిగే నాటికి ఎవరికి మంత్రి పదవులు వర్తిస్తాయో, ఎవరికి ఏ శాఖలు వస్తాయో చూడాలి.